కడుపున పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి అమానవీయంగా ప్రవర్తించింది. అమ్మతనానికి మచ్చ తెచ్చిన తల్లి చేసిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఇక ఈ ఘటన ఎక్కడో మారుమూల, ఎలాంటి సంస్కృతీ తెలియని, నాగరికత నేర్చుకోని సమాజంలో జరగలేదు. నాగరికత ఉన్నా అన్నీ తెలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తల్లీ తండ్రి అంటే అర్థాలు మార్చేస్తున్న ఇటువంటి వారిని చూసి సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకుంటోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా పెద్దపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిని, విశాఖపట్నానికి చెందిన విజయలక్ష్మి ఫణిరూప ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. వీరి ప్రేమకు గుర్తుగా 2 ఆడపిల్లలు పుట్టారు. 2 పిల్లలతో చాలు అనుకోటంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది విజయలక్ష్మి ఫణిరూప. ఇక ఫ్యామిలీ అంతా సవ్యంగా ఉంది అన్న టైంలోనే విజయలక్ష్మి ఫణిరూప భర్త 2007లో చనిపోయాడు. దీంతో పిల్లలను పోషించలేక రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అలా 43ఏళ్ల పుట్టా సతీష్ పవన్ కుమార్ని రెండో పెళ్లి చేసుకుంది. ఇక పిల్లలని విశాఖపట్నంలోని తన పుట్టింటికి పంపించేసింది. అప్పటికే ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరగటంతో విజయలక్ష్మి ఫణిరూప మళ్లీ గర్భవతి అయ్యే అవకాశం లేదు. కాని రెండో భర్త అయిన సతీష్ కుమార్ తనకు వారసుడు కావాలని, అందుకోసం మరో మహిళ ద్వారా పిల్లలను కంటానని చెప్పాడు. మరో మహిళతో సంబంధం పెట్టుకుంటే ఎక్కడ తన భర్త తనకు దూరమైపోతాడో అని భావించిన విజయలక్ష్మి ఫణిరూప ఏ తల్లీ చెయ్యని పని చేసింది. వేరే మహిళ దగ్గరకు వెళ్లటం దేనికి? ఎదిగిన కూతుర్లు 2 వారిద్దరితో సంసారం చేసి పిల్లలను కను అని సలహా ఇచ్చింది. ఇక వావి వరసలు మరిచిపోయిన సతీష్ సైతం కూతుర్లను గర్భవతులను చేయటానికి రెడీ అయిపోయాడు. అతడు కూడా ఓకే చెప్పటంతో పుట్టింట్లో ఉన్న 2 కూతుర్లని తీసుకువచ్చిన విజయలక్ష్మి ఫణిరూప నాన్న ఏం చెబితే అది చెయ్యాలంటూ 2 కూతుర్లకూ చెప్పింది. అప్పటికీ ఇంకా పెద్ద కుమార్తె 8వ తరగతి చదువుతుంది. ఆ టైంలోనే కన్నతల్లి ఆమెను సతీష్ కుమార్ వద్దకు పంపించింది. ఆ చిన్నారి ప్రతిఘటించినా వారిద్దరూ కలిసి చావబాదారు. ఆమె గర్భం దాల్చటంతో చదువు ఆగి అందరికీ తెలిసిపోతుందని భయపడి అబార్షన్ చేయించారు. ఇక ఆ తర్వాత 10వ తరగతికి రావటంతో ఆ విద్యార్థినిని మరోసారి గర్భవతిని చేశారు. 17ఏళ్ల వయసులో ఆ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన పాపను తనకు పుట్టిన పాపగా బర్త్ సర్టిఫికేట్ తీసుకుంది విజయలక్ష్మి. అయితే సతీష్ మగబిడ్డ కావాలని చెప్పటంతో 16ఏళ్ల తన రెండో కూతురును పంపింది. ఆమె కూడా గర్భం దాల్చటంతో ఇంట్లోనే డెలివరీ చేశారు. ప్రాణం లేని మగశిశువు పుట్టడంతో ఆ బిడ్డను కాలువలో పడవేశారు. ఈ విషయం బయటకు రాకూడదని కూతుర్లిద్దరికీ జాగ్రత్త చెప్పింది. అయితే ఇటీవల సతీష్కి, విజయలక్ష్మికి మధ్య గొడవలు జరగటంతో తన పుట్టింటికి వెళ్లి పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు కౌన్సిలింగుకు పిలిచారు. ఇక అప్పుడు అక్కడకు వెళ్లిన విజయలక్ష్మి చిన్న కుమార్తె తన మేనమామకు ఇంట్లో జరుగుతున్న దారుణాలను వివరించి చెప్పింది. తనపై తండ్రి వరుసకు ఉన్న వ్యక్తి చేస్తున్న దారుణాలను చెప్పింది. దీంతో మేనమామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కసాయి తల్లితో పాటు రెండో భర్తను కూడా అరెస్టు చేశారు. పిల్లలిద్దరికీ టెస్టులు చేస్తే మళ్లీ వారిద్దరూ గర్భవతులుగా ఉన్నారని తేలింది. దీంతో వీరిద్దరినీ సంరక్షణ కేంద్రానికి తరలించినట్టుగా తెలుస్తోంది. 2 బాలికలు మైనర్లు కావటంతో పోక్సో చట్టం కింద దిశ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇక ఈ ఉదంతం తెలిసిన వారంతా ఛీ, ఈమె కూడా ఒక తల్లేనా అంటూ ఆ తల్లిని తిట్టిపోస్తున్నారు. స్థానికులు, బంధువులు వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలికల జీవితాలతో ఆ కసాయి తల్లి ఆడుకుందని మండిపడుతున్నారు.